ఆయమ్మ, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? ఈవేళ మొక్కను శుభాకాంక్షలు మీ అందరికీ. చక్కగా చాలా మంది శుక్రవారం వెళ్ళిపోయారు, పాపం శనివారం వెళ్ళిపోయారు. ఈవేళ ఆదివారం అమావాస్య కలిసి వచ్చింది. చక్కగా గుడ దగ్గర నైవేద్యాలు పెట్టుకుని పూతలు వేసుకునేవాళ్ళు, కోళ్ళు కోసుకునేవాళ్ళు, చేపలు వండుకునేవాళ్ళు. ఈవేళ పండగే పండగ ప్రతి ఒక్కళ్ళకి. మరి జాబుల వాళ్ళు మట్టుకు శనివారం సాయంత్రమే చాలా మంది హైదరాబాదు, బెంగళూరు వెళ్ళివాడు, బెంగళూరు అందరూ వెళ్ళిపోయారు. ఏమ్మా, సింపుల్గా ఈవేళ మనం నాటుకోడి పుంజు కాదు, పెట్ట. మనకి పుంజు ఇంకా ఇవ్వలేదు, పెట్ట పంపించారు ఊరి నుంచి, ఒరిగడి నుంచి పంపించారు పెట్ట గుడ్లు పెట్ట మీకు చూపిస్తాను. ఓకేనమ్మా? ముత్తలం గుడి దగ్గర కోడిని కోసుకున్నాం, మళ్ళీ విడిగా తెచ్చుకున్నాం, మరి సరిపోదు కదా. ఇవన్నీ వండిన తర్వాత ఒకటి చూపిస్తాను. ఈవేళ నాటుకోడి పెట్టతో పులుసు పెట్టి రాగి సంగటి చేసి చూపిస్తాను. ఓకేనా? రెండు బంగారం. కొన్ని అన్ని పెద్ద పొయ్యి ఉంది, బయట వండుకోవాలి, మరి అన్ని చూపించలేను. ఇదిగో మనం ఇందులో వేసుకుని చూపిస్తాను బంగారం. ఇదిగోరా నాటుకోడి పెట్ట. అంటే ఇదిగో గుడ్లు సీరలు గట్ట ఉంటాయి ఇందులో. ఇదిగోరా గుడ్లు అడుగునున్నట్టు అమ్మా. ఇదిగో చక్కగా పుంజేళ్ళు ఇస్తానన్నారంటమ్మా, అందుకని పెట్ట పట్టుకొచ్చేసారు. చక్కగా ఇదిగో చూసుకోండి. ఇదిగో ఇది 3 కేజీలు వచ్చింది కోడి, మంచి బలమైంది మాట. ఇదిగోనమ్మా బాయిలర్ కోడి, గుడి దగ్గర కోసం నైవేద్యం పెట్టి తెచ్చింది. ఇది మనకు చూపిస్తాను విడిగాను. ఇది మట్టుకు మనకు ప్రాసెస్. అమ్మ ఇదిగో సోల్డం 1/2 కిలో పోసాను, రేషన్ బియ్యం రాగి సంకటికి. చాలామంది మామూలుగా చేసేస్తున్నారు, అలవాటు లేని దాని మీద. రైస్ లేకపోతే తెల్లారు మన సైడ్ వాళ్ళు. తెలంగాణ అంతా కూడా రైస్ వేయరు, ఉత్తిదే రాగి సంకటి చిగురుగా ముద్దలా తినేస్తారు. మనకి కంపల్సరీ రైస్ వేసుకోవాలి మనం. ఈ రైస్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి రాగి సంకటి ఫీలింగ్ ఉండదు, చక్కగా తినేస్తారు మన పిల్లలు. ఇదిగో పిల్లలైనా పెద్దోళ్ళైనా. 1/2 కిలో బియ్యం నానబెట్టాను 1 గంట ముందు ఏమో రాగి సంకటికి. ఇదిగో 1/2 కిలో పిండి పోసుకున్నాను సరికి సరి. ఈ ఎసరు మరిగిన తర్వాత ఇది ఇలా ఉడుకుతూ ఉంటుంది ఏమ్మా. ఇదిగో ఇప్పుడు మనం ఈ పోసేసుకుందాం, జాయిగా ఉడుకుతూ ఉంటుంది. మరి ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కదా, చాలా పని ఉంటుంది వేళ. కాకపోతే మరి మీ అందరికీ చూపించాలి అని చెప్పి ఇది ఎలా ఉడికితేనే బాగుంటుంది. రేషన్ బియ్యం ఎందుకు వేసారా అంటే అనుకోవచ్చు మీరు. ఇదైతే జిగురు వస్తుంది, ఆ జిగురికి ఈ జిగురు చేత. ఇది మన బియ్యం సోన మైసూరు గట్ట వేసుకోకూడదు, వేసుకుంటే పొడిపొళ్ళాడుతా కనపడద్ది. ఇది జిగురు వచ్చేలా ఉడకాలి. ఓకేనమ్మా? ఇది ఇలాగా. ఇప్పుడు మనం ఇది చక్కగా 3 కోతలు వేయించుకోవాలి. పెట్టైనా పుంజైనా నాటుకోడే మనం ఎంత బాగా పెంచినా. ఇప్పుడు అందులో వేసుకుని ప్రాసెస్ ఇదిగోరా. కేజీ ఉల్లిపాయలు కోసాను, 3 కేజీలు చికెను, కేజీ ఉల్లిపాయలు, 100 గ్రాముల పచ్చిమిరపకాయలు. ఇదిగో మన ఇంట్లో ఆల్రెడీ గరం మసాలాలు ఉంటాయి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది. ఇప్పుడు ఇది పచ్చిగా మనం ఆడుకుందామని చెప్పి ధనియాలు, దాల్చిన చెక్క, యాలకులు, అమ్మ లవంగ మొగ్గలు, కొద్దిగా పలా పువ్వు, కొద్దిగా ఇదేంటది పేరు మరటి మొగ్గ, కొంచెం జీడిపప్పు, పచ్చి కొబ్బరి ఇప్పుడు గుడి దగ్గర కొట్టు పట్టుకొచ్చారు. ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో 2 టమాటాలు వేస్తాను అనమాట. నాటుకోడి పులుసు అనేది అప్పుడు చింతపండులో కట్ట అనుకుంటారేమో, 2 టమాటాలు వేసుకోవాలి. కోసినవి అక్కడ ఉన్నాయి తెస్తాను. ఓకేనమ్మా? ఇది కోత అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తా. ఓకే బంగారం. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. దీనిపైన టమాటా ముక్కలు వేస్తాను అనమాట. ఈ పులుపు దాంట్లో పడద్ది, కూరలో అనుకోబాకండి. 2 టమాటాలు వేసుకోండి. ఇదిగో ఒక పెద్ద స్పూన్ ఉప్పు వేసాను నేను. టమాటాలు తెచ్చుకుంటాను బంగారం. 3 టమాటాలు 3 కోతలు. మీరు టమాటా ముక్కలు కూడా ఇందులో వేస్తున్నా. ఓకేనమ్మా? అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేస్తలా, ఘాటు పట్టేస్తుంది. మనం ఆడుకునేటప్పుడు చక్కగా ఉల్లిపాయ మగ్గినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చూపిస్తాను మీకు. ఓకేనమ్మా? జీడిపప్పు అతను ఇందులో వేసినాక నేను నానబెట్టించుకోలేదు. జీడిపప్పు, బాదం పప్పు ఇదిగో రాత్రే నానబెట్టుకున్నాను నేను, శుభ్రంగా కడిగేసుకుని. ఇప్పుడు అది పేస్ట్ అన్నిటికీ కావాలి కదా. ఇదిగో బాదం పప్పు కూడా వేసుకోండి, మంచిది. ఓకేనమ్మా? ఇదిగో ఇది పేస్ట్ పట్టుకుంటాం, ఇది తీసేస్తాంలే మీకు చూపించడానికి ఐడియాకి వేసాను. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను, ఇందులోనే కొంచెం మళ్ళీ పసుపు వేసుకుంటాం. ఒక్క లెవెల్లో ఉంటుంది చూడండి. ఇందులో పెరుగు గట్ట ఏమి వేయక్కలేదు, మనం రెడీ అయ్యేటప్పటికి అప్పుడు అన్నీని. ఇగోనమ్మా వాటర్ పోసుకున్నా, సరిపోద్ది. సోల్డర్ నీళ్ళు పోసాను.
అమ్మా ఇదిగో సరిపడగా వేసుకోండి ఉప్పే. నేనైతే 2 స్పూన్లు వేస్తున్నా. చూసుకోండి, ఏం పర్లేదు. ఫస్ట్ వండుకునే వాళ్ళు కంగారు పడక్కర్లేదు. ఇదిగో చూసారా, రేషన్ బియ్యం మూలం జిగురు. ఇత్తడి గిన్నె ఉన్న వాళ్ళు ఇత్తడి గిన్నెలో కూడా వండుకోవచ్చు. ఇది దలసరి గిన్నెమ్మ. ఇది ఎక్కువ పరమాన్నం అది వండుతాను ఎక్కువ నేను. ఇదిగో పోసుకుందాం. ఎక్కువ పోయలేదు. మన సైడ్ వాళ్ళు అంత గమ్మ తిన్నారు. రాకపోతే కొత్త వేసుకుందాం. అంతే మగ్గిపోద్ది. మూత పెట్టేసుకుని చాలమ్మ, కొంచెం అయినా అయినా మళ్ళీ మనం గిన్నెలో తీసుకున్నప్పుడు నెయ్యి వేసుకుందామమ్మా. ఇదిగో ఇదిగింతే మూత పెట్టేస్తాను. ఇది అయిపోయింది. ఇది ఓకేనమ్మా. మీకు వేడిగా ఉండాలంటే ఇది తీసేసుకుని అటు బాక్స్లో పెట్టేసుకోండి. భోజనాలు టైం చక్కగా కట్టేసాను పొయ్య, మొగ్గు ఉంటుంది. ఇదిగో అంతే. ఇది మూత పెట్టేస్తాను. హాట్ బాక్స్లో పెట్టేసుకున్నాం అనుకో బాగుంటుంది. ఇదిగో అమ్మ, ఇదిగో లోన కిచెన్ సరిపోక ఇదిగో ఇలా బయటకు వచ్చాను. మాకు ఆల్రెడీ సొంత ఉంది. ఇదిగో బయట వండుకున్న ఆనందమే వేరు. కాకపోతే మరి ఏం చేస్తాం, ఇరకిళ్ళల్లో అన్నట్టుగాను. ఇదిగో అమ్మ 3 కూతలు వేయించాను. చూసారు ఎంత చక్కగా ఉడికిందో. ఇదిగో చక్కగా ఇది కింద పోసేసుకుందాం. అదిగో 3 కేజీల చికెన్ లాగా ఉందా. మనకి సులువైంది కుక్కర్లో వచ్చాక. ఇదిగో గుడ్ల సేరు అంటారు దీన్నే. ఇదిగోనమ్మా నాటుకోళ్ళు పెట్టమాట. ఇది దాని మీద గుడ్ల సేరు వస్తుంది మనకి. 50 దాటిపోయింది కదమ్మా. నొచ్చుని వండాలంటే ఇది ఇలా చూపించుకుంటేనే. ఇదిగో ఇప్పుడు మీకు ఏమేమి వేస్తానో అన్నీ కూడా ఆ వాటర్ ఈ వాటర్ ఇదిలా సరిపోద్ది. చూసారా, కుక్కర్లో పోతే ఎందుకు ఇలా వండుకున్నాం అనుకో, ఇంకా గారె వేయాలి, ఇంకా పలావ్ చేయాలి. మళ్ళీ ఇంకో చికెన్, మామూలు చికెన్ ఉంది, అది వండాలి. టైం 12. అక్కడికే బాల్ ఇచ్చారు. అమ్మా ఇదిగోరా పెరిగేస్తున్నాను. ఒకప్పుడు పెరిగేసాను. పచ్చికారం ఉంది ఫ్రిడ్జ్లో. ఎందుకంటే మసాలాలు ఉంటాయి కదా, మన కారం ఆపి పచ్చికారం వేస్తున్నాను. ఉంది ఇంట్లోనూ, వేస్తే బాగుంటుంది. అది టమాటా కూడా చూసారా, కూరలో కాదు ఇలాగ వేసుకుని ఉడకబెట్టాలి, బాగుంటుంది అలాగా. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. ఎంత వేస్తానో చూపిస్తాను మీకు. అమ్మా 100 గ్రాములు వేసాను కారం, అంతే. ఇప్పుడు ఘాటు ఉండదు, ఆనంద కారం ఇది. 100 గ్రాములు వేసాను. ధనియాల పౌడర్ వేస్తున్నాను. ఆల్రెడీ ధనియాలు మనం వాడుకున్న మసాలా ఉంది కదా, ఎక్కువ అక్కల్లా. స్పూన్లు ఇదిగో జీరా పౌడర్ వేస్తున్నాను. ఆల్రెడీ నేను ఇది వాడుకున్నది. ఇందులో అల్లం ముక్కతో ఆడుకున్నాను, కొద్దిగా వేసుకుంటున్నాను. ఇంట్లో అల్లం, అందులో అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసుకున్నాను నేను ఆ మసాలాలోను. ఇదిగో నూరింది ఎంత అయింది ఈ మసాలా. ఇదిగో ఇది వేసుకుంటే పచ్చి మసాలా చాలా రుచిగా ఉంటుంది ఈ కూరకమ్మ. ఇంట్లో ఆల్రెడీ ఉంటాయి మన గరం మసాలాలో, దీనికి ఇది రుచి. ఇదిగో రంగు బాగుంది కదా కారం, ఆనంద కారం. ఎప్పుడు పచ్చికారం ఉంటుంది, ఎందుకంటే మొన్న దోసకాయ పచ్చడి కలిపాను, కొత్తది వీడియోలోను. దోసకాయ పచ్చడి గురించి తెప్పించాను అనమాట ఒక ప్యాకెట్.
ఎప్పుడు పచ్చికారం ఉండేది అయిపోయి చూసారా 1/2 కేజీ నూనె పోసాను, కేజీ ఉల్లిపాయలకి. ఇప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర వేసుకుని దింపేటప్పుడు కొంచెం వేసుకుందాం. మళ్ళీ ఈ ఉడికేటప్పుడు వేసుకుంటే అదిగో. ఇప్పుడు మనం ఇది వేస్తాం అన్నమాట. ఇదిగోరా, అదిగో దీని రుచి ఇప్పుడు వచ్చేస్తుంది. అదిగో ఇంకో కూర ఉంది కదా, అది దాంట్లో వేసుకుందాం. అది ఈ ఉడికిన తర్వాత మనం వాటర్ పోద్దాం. పులుసు అన్న ఒక సాయం ఇలా ఉంది అనుకోకండి, సూతురు. ఇందులో మనం హాట్ వాటర్ పోసుకోవాలి. మళ్ళీ చన్నీళ్ళు పోయకూడదు ఇందులో. ఆ పొయ్యి మీద పెట్టుకున్న లోన్ తెచ్చుకుంటాను. ఓకేనమ్మా. ఇదిగో ఇప్పుడు ఇలా సిమ్లో పెట్టి ఉడుకుతూ ఉంటుంది. వాటర్ పట్టుకొస్తాను. ఓకేనమ్మా. ఇదిగో ఈ హాట్ వాటర్ ఎందుకు పోయమంటానంటే చలి పడిపోద్ది మళ్ళీ. ఇదిగో లోన్ కాసుకుని వచ్చనమాట. ఇదిగో మరి ఇది మనకి పులుసు అన్నది పులుసులాగా రావాలి. గ్రేవీ ఎక్కువ వస్తుంది. మరి రాగి సంగట్లో కలుపుకోవాలా. మళ్ళీ గారెలు ఉంటాయా. అదిగో 1/2 లీటర్ నీళ్ళు, మొత్తం ఇలా 1.5 లీటర్ ఎక్కినట్టు. మనం ఉడకబెడటానికి అయితే, కూరలు వేసుకోవడానికి అయితే ఇలా సరిపోతుంది. చూడమ్మా. ఇప్పుడు ఉప్పు గట్ట అన్నీ చూసుకుని మనం ఇందాక ఆడుకున్న బాదం జీడిపప్పు పేస్ట్ వేసుకుందాం. పెరుగు వేసాను, బాదం జీడిపప్పు పేస్ట్ వేసుకుందాం. చూడండి, ఇప్పుడే చూసుకోండి అన్నీ కూడా. నాటుకోడి పెట్ట మాంసం ఇది. ఇది ఎక్కడ గుడ్డల చీరలు ఉన్నాయి. ఇలాగే అమ్మాయి. ఓకే, ఇలా పండుబాబు తీస్తాడు వీడియో. ఇదిగో గుడ్ల చీరలు వేసేస్తున్నాను. అదిగో అవి ఇడిపోతాయి. ఇలాగ వేసుకోవాలి అవి మీదప్పుడు. గారి కూడా ఇక్కడే వేస్తాను. కూర్చొని అయిన పని నుంచొని అవ్వరా. అది అప్పట్లో గ్యాస్ పొయ్యిల మీద నుంచొని ఉన్నారా, చక్కగా వండుకొని ఇలాగా కొద్దిగా ఉప్పు పడద్ది వేసుకుంటున్నాను. కారం సరిపోయింది. మీరు ఎంత తింటారో అంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వచ్చాయి చెప్పలేను కాబట్టి జీడిపప్పు పేస్ట్ అలాగే బంగారం. ఓకే, ఇదిగో చూసారు ఎంత వచ్చిందో. ఇప్పుడు ఇది కొద్దిగా వేసుకున్నాం. మరి ఇంకా కూరలు ఉన్నాయి కదా, అంతే. విడిగా ఆడదాం కదా, మరీ ఎక్కువ ఆడుకున్నాం. అది రాగి సంకటి ఉంది కదా, ఆడు బాక్స్లో తీసేసి కొద్దిగా నెయ్యితే వేసి మూత పెట్టాక మీరు చూపిస్తా. అప్పుడైతే చల్లారు, వేడివేడిగా ఉంటే బాగుంటుంది. అంతే. ఓకేనమ్మా బంగారం. బయట చేసి వచ్చాను రా, చాలా నీరసం అయిపోయింది. మొత్తం అలా ఒక 20 మంది అయ్యారు. అమ్మా అందరూ మగోళ్ళే. ఎందుకంటే ఈవేళ ఆదివారం రావడంలో కాపులు ఓటు మొలాన్ని కక్కల మొక్కలు అందరి ఇళ్లలోనూ ఉంటాయి. ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. అందుకని మా ఊళ్ళో అనే వాళ్ళకి ఎవరికి మనం పంపలేదు. మా అంకుల్ గారి ఫ్రెండ్స్, మా బావగారు గారు అబ్బాయి ఉన్నాడు 08లో చేస్తాడు అబ్బాయి. వాళ్ళ స్టాఫ్కి కొంచెం అలాగేలాగా అందరికీ కొద్దిగా పంపించేసాం. ఏమ్మా 4 కేజీలు బాస్మతి రైస్ కొట్టాను, 4 కేజీలు చికెన్ విడిగా తెప్పించాను. కోడి నైవేద్యం పెట్టుకున్నాం ముత్తాలం గుడి దగ్గర. అక్కకి అసలు ఒంట్లో పోలేదు, డబుల్ పని అయిపోయింది అలా చాలా. మళ్ళీ సరిపోక ఇదిగో ఒక 1/2 కేజీ రైస్ కుక్కర్లో చేసామన్నమాట. అమ్మా ఇదిగో గమ్మున మరి మనం ఏం చేస్తాం. అదిగో డిసప్పాయింట్ అవ్వకూడదు, ఉడుకుతుంది. అమ్మ ఇదిగో రాగి సంకట చాలా బాగా కుదిరిందిరా. అబద్ధం కాదు కానీ నేను చేయడం కూడా ఫస్ట్ టైం అయింది. అమ్మ కర్ణాటకలో తిన్నారు కానీ మేము చిన్నప్పుడు రాగి ముద్దలు ఇవి ఇడ్లీల కింద వేసి గట్ట తిన్నాం కానీ ఇలా తినలేదు. ఫస్ట్ టైం. నేను నెయ్యి తక్కువ తింటాను, నాకు కొద్దిగా షుగర్ కాబట్టి. ఇదిగో ఇది కూర వండాను. అమ్మ ఇదిగో ఇది నాటుకోడి కూర, ఇది మిగిలింది. అంత కూర వండితే ఇది మిగిలిందిరా. ఇదిగో పండుబాబుకి ఇష్టమని కొద్దిగా ఫ్రై చేశాను. అమ్మ ఇంకో 4 ముద్దలు ఎలాగా ఇంకో ముద్ద ఉంది. ఆ ముద్దకు వేరే వాళ్ళు ఉన్నారు, అక్కడ పంపించాలి. ఇదిగో ఇప్పుడు ఇదిగో గారెలు కేజీ పప్పు పోసాను. చక్కగా అంతా కూడా చాలా బాగా
బాగా జరిగిందిరా. ఇదిగో ఇప్పుడు ఇది వేసుకుని నాటుకోడి తిని నేను 3 సంవత్సరాలు అయింది. ఎందుకంటే తినకూడదని తినట్లేదు. ఇదిగోరా, అది మీ అందరి దయ వల్ల యూట్యూబ్ పెడతంలో మరి మీ అందరికీ నేను చూపించాలి. మనం చూసింది వేరు, చేయడం వేరు. ఇదిగో వాళ్ళకి వస్తున్నాడు బంగారం. ఓకే బంగారం, ఇది మీ కొరకే. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? 3:45 అయింది. ఎందుకంటే నాకు అక్క సపోర్ట్ లేకపోతే చేయలేను. వీడియో కూడా పండుబాబు తీస్తున్నాడు ఇప్పుడు. ఇవాళ ఉన్నాడు పండు, పడుకుని ఉంది అక్క. మరి చాలా అంటే చాలా బాగుందిరా. ఇది నిజంగానే ఫస్ట్ టైం తినడం. ఇడ్లీ తిన్నాను, ఇందులో రాగిజావులు 2-3 రకాలు తాగాను, కానీ తినడం మటుకు ఫస్ట్ టైం చెప్పపోవడమే. అందుకే కోసం ఇలాగ అంటారు, నాటుకోడి రాగి సంకటి అది పెద్ద ఫేమస్ అయిపోయింది కదా ఇప్పుడు. రైస్ వేసుకోవడంలో చాలా బాగుంది. మనం ఉత్తిది ఫస్ట్ అలవాట్లేని దాని మీద తిన్నాం. చాలా అంటే చాలా బాగుంది పెట్టిది. మళ్ళీ ఎప్పుడైనా పుంజమాసం వస్తే తప్పకుండా చూపిస్తాను, ఎందుకంటే 4 రోజులు ఇస్తానన్నారంట. ఏమ్మా దొంగతనంగా ఇంకా ఆడుతూ ఉంటారు కదా, అది అందుకని చక్కగా మీ కొరకు తిన్నాను కాబట్టి చూసి నా ఆనందం మీతో పంచుకోవాలని వేళ ఓపిక లేకపోనా నా వాళ్ళందరికీ చూపించాలి, నా గురించి వస్తారు కదా నా వీడియోల గురించి అని చెప్పి. ఓకేనమ్మా, అందంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలు వస్తూ ఉంటే చక్కగా చూసి మంచి కామెంట్లు పెట్టి ఏమ్మా మీ అందరికీ కూడా మరొకసారి ముక్కనుమ శుభాకాంక్షలు. ఓకేనమ్మా, మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.